మారుపేలతో డిపెండెంట్ ఉద్యోగాలకు కరువై రోడ్డున పడిన తమకు న్యాయం చేయాలని బాధిత డిపెండెంట్లు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుపేళ్ల కారణంగా డిపెండింగ్ ఉద్యోగాలకు దూరమై విజిలెన్స్ సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులు మాట్లాడుతూ తమ తండ్రులు బాయి పని ఉంటే భయపడే రోజుల్లో ప్రాణాలకు తెగించి బాయి పనికి వచ్చారని, అప్పుడు సింగరేణి యాజమాన్యం తన సొంత పేర్లతో కాకుండా కంపెనీ సూచించిన పేర్ల మీదనే బాయి పనులోకి తీసుకుని ఉత్పత్తిని పెంచుకోవడం జరిగిందన్నారు. అప్పుడు యాజమాన్యం చేసిన తప్పిదం మూలంగా నేడు తమ తండ్రుల డిపెండెంట్ ఉద్యోగాలకు రాకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, మారుపేళ్ల కారణంగా తమ తండ్రులకు పెన్షన్ కూడా రావడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం మారుపేళ్లను సరిచేస్తామని చెప్పి చేయలేదని, కనీసం ఈ ప్రభుత్వమైనా మారుపేళ్లను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. మారుపేళ్లను సరిచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న జీఎం కార్యాలయం ముందు నిరసన చేపట్టనున్నామని, ఇందుకు గుర్తింపు ఇతర సంఘాలు తమకు అండగా నిలవాలని కోరారు. ఇవాళ మా తండ్రి గారు 1970-80 సంవత్సరంలో ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఆ రోజు రన్నింగ్లో మన తండ్రి గారికి ఉద్యోగం వచ్చింది. అప్పుడున్న కాలంలో ఉద్యోగం చేయడానికి ఎవరు కూడా ముందు రాకపోతే ఆ కాలంలో బొగ్గు గనులకు దిగడానికి ఒక్కొక్కరు భయపడినటువంటి రోజులల్లో ఇవాళ అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే మా తండ్రి గారు ఇక్కడికి వచ్చి ఇవాళ ఆ ఉద్యోగాన్ని సచ్చినా బతికినా ఇవాళ వాళ్ళకి ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ అధికారులు వేరే పేర్ల మీద వాళ్ళే సృష్టించాలి. ఇవాళ వేరే పేర్ల మీద సృష్టించి ఇవాళ మా తండ్రి గారి ఊర్లో పేరు వచ్చేసి తోడేటి ఓదలైతే ఇక్కడ నువ్వు లక్కరాజయ్య పేరు మీద మాత్రమే నువ్వు ఉద్యోగం చేయాలి అని చెప్పేసి ఇవాళ వాళ్ళ కంపెనీ ఉత్పత్తి కోసం మా తండ్రి గారిని 35 సంవత్సరాలు చేయించుకొని ఇవాళ 35 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర ఒక 2-3 సార్లు బొగ్గు గనిలో కింద పడి ఆయనకు ముఖాల చిప్పలు అరగడం వల్ల ఆయన ఇవాళ మెడికల్ అన్ఫిట్ అవ్వడం జరిగింది. మెడికల్ అన్ఫిట్ అయినాక ఇవాళ నా లెక్క మేము ఏదైతే సేమ్ సింగరేణి కార్మికుల పిల్లలు ఎవరైతే మేము అందరం ఉన్నామో బాధ్యులం, ఇవాళ అందరం కూడా ఇదే విధంగా మెడికల్ అన్ఫిట్ అయినాక మాకు ఇవాళ ఉద్యోగం కోసం మేము అప్లికేషన్ పెట్టుకుంటే మా ఫైళ్లను విజిలెన్స్కి పంపించి ఇవాళ దగ్గర నుంచి ఒక 7-8 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇదే విధంగా విజిలెన్స్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నీకు 2 పేర్లు ఉన్నాయి, నువ్వు దాని మీద చదువుకున్నావు దీని మీద చదువుకున్నావు అని చెప్పేసి మమ్మల్ని ఇవాళ చాలా విపరీతంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ మా తండ్రి 30 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం పెట్టిస్తా అనేసి మాకు ఉద్యోగం పెట్టించాలని చూస్తే తను ఇలా పొద్దున్న లేచిన కాంచ రాత్రి పడుకునే వరకు కూడా ఇవాళ అన్నం తిందామన్నా కూడా మా పరిస్థితి ఏంటంటే అరే ఉద్యోగం రాలేదు, ఇవాళ పైసలు రాలేదు, ఆ విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇవాళ నీ కొడుకేనా నువ్వు వచ్చి వాళ్ళ లెటర్ రాసిచ్చిపోవాలి. సంఘాలు ఇంతకుముందు 2022 ఏప్రిల్ 21 తారీఖు రోజున 5 జాతీయ సంఘాలు కలిసి ఏదైతే ఆర్ఎల్సీ సమావేశంలో మాట్లాడినటువంటిది ఏదైతే ఉన్నదో మారుపేర్ల విషయాన్ని క్లియరెన్స్ చేయాలి, వెంటనే సర్క్యులర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే మాట్లాడిలో వెంటనే ఆ రోజు మాట్లాడిన కానుంచి ఇప్పుడు 2022 నుంచి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఏం చేయలేదు. అప్పుడున్న వాళ్ళు ఏదైతే యూనియన్ ఉన్నారో వాళ్ళు కూడా మేము వెంటనే వారం రోజులలో ఇస్తామని చెప్పేసి కూడా ఇవాళ ప్రెస్కు కూడా ప్రతిదానికి వచ్చింది ఆ రోజు. కానీ ఇవాళ వారం రోజులు అనేది ఇంకా కాలేదా? ఇవాళ మేము ఎన్ని రోజులు అనేసి ఎదురు చూడాలి? మాకు చాలా ఇబ్బంది అవుతుంది మానసికంగా, ఆర్థికంగా ఇవాళ మేము చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ అవుతుంది. దయచేసి ఈ యూనియన్ ఇవాళ అదే చేస్తుంది, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది అని కాకుండా కొంచెం మా సమస్యను మీరు ముందుండి ఖచ్చితంగా ఈ మార్పేరు విషయాన్ని క్లియరెన్స్ చేస్తారనేసి మేము కోరుకుంటున్నాము. సమస్యతోటి బాధపడుతున్నాము, చాలా మంది బాధపడుతున్నాము. మాలాంటి ఎంప్లాయీస్ అంటే సింగరేణి ఎంప్లాయీస్ ప్లస్ వారి డిపెండెంట్స్ మరియు సింగరేణి మారుపేర్ల సమస్య వల్ల పెన్షన్ రాకుండా ఉన్న వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు సర్క్యులర్ వస్తుందా అని చూస్తున్నాం. మేము ఇంకా కూడా సర్క్యులర్ ఇవ్వాలని యాజమాన్యాన్ని మరి అన్ని కార్మిక సంఘాలను కూడా మేము కోరుతున్నాం. అలాగే 20 తారీఖున మేము చేసే నిరసనకు అంటే అది నిరసన అని కాదు కానీ మా బాధ ఏదో అది యాజమాన్యానికి తెలపడానికి మేము చేస్తున్నాం. అది దానికి అన్ని కార్మిక సంఘాలు మరియు రాజకీయ పార్టీలు కూడా మాకు సపోర్ట్ చేస్తాయని మేము కోరుకుంటున్నాం. ఈ విలేకరుల సమావేశంలో డిపెండెంట్ బాధితులు శ్రావణ్, సాయి కుమార్, కార్తీకు, రాజయ్య, సత్యం, శ్రీనివాస్, ఐలయ్య, రాయమల్లు, సదానందం, సునీల్, నవీన్, రంజిత్, సతీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.